To change society. You must break away from it. ఓకే మేడం. సొసైటీని మార్చాలంటే మీరు అందులోంచి బయటపడాలి. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 19వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్ట్ టు చేంజ్ ద సొసైటీ యూ మస్ట్ బ్రేక్ అవే ఫ్రమ్ ఇట్. ఈ సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. అంటే సొసైటీని మార్చాలంటే మీరు అందులోంచి బయటపడాలి. అయితే ఆ సముద్రం ఏమో చాలా కామ్గా ఉంది ఆ పొద్దున్నే, అంటే సాధారణంగా అంటే ఎక్కువ కామ్గా ఉంది. దక్షిణం నుంచి వచ్చిన గాలి ఆగిపోయింది పీచడం. అది అంటే ఉత్తరం ఈస్ట్ కి మధ్యలోంచి గాలులు మొదలయ్యాయి. సముద్రం రెస్ట్ తీసుకుంటుంది. అక్కడ ఉన్న ఇసుక సూర్యుడి యొక్క కాంతితోటి రంగు మారిపోయి సాల్ట్ వాటర్ తోటిను, ఓజోన్ స్మెల్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే సముద్రంలో పెరిగే మొక్కలు ఈ ఓజోను కలిపి స్మెల్ ఉంది అక్కడ, వాసన. ఆ బీచ్ లో ఇంకా ఎవరు రాలేదు, అందుకని ఆ సీ ఒంటరిగా చూడొచ్చు. పెద్ద మండ్రగబ్బలు ఒక క్లా మిగతా దానికంటే ఎక్కువ పెద్దగా ఉంది దాన్ని. అది నెమ్మదిగా నడుస్తోంది, అంతా చూస్తోంది. పెద్ద క్లాని తిప్పుతూ గాలిలో. ఇంకా చిన్న చిన్న కూడా ఉన్నాయి, అవన్నీ సామాన్యమైనవి. అవన్నీ కూడా ఆ నీటి వైపుగా వెళ్తున్నాయి. ఆ వెట్ శాండ్ లో, తడిగా ఉన్న ఇసుకలో రౌండ్ హోల్స్ అన్నవి ఆ నుంచి బయటకు వస్తున్నాయి, మళ్ళీ అందులోకి వెళ్తున్నాయి. ఎన్నో సముద్ర పక్షులు వందల కొలది అక్కడ ఉన్నాయి. అవేమో అక్కడ రెస్ట్ తీసుకుంటూ అక్కడ ఏదో దాన్ని ఆహారంగా తింటున్నాయి. సూర్యుడి యొక్క కొస అంటే ఎడ్జ్ అన్నది అప్పుడప్పుడే వస్తోంది సముద్రం నుంచి. అక్కడ బంగారం మార్గం ఏర్పడింది నిశ్చలమైన నీళ్ల మీద. ఈ క్షణానికి ప్రతిదీ వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇది ఈ క్షణం ఎంత వేగం వెళ్ళిపోతుంది. సూర్యుడు కొనసాగిస్తున్నాడు ఆ సముద్రం నుంచి పైకి రావడానికి. అది షెల్టర్డ్ లేక్, అక్కడ ఒక లేక్ ఉంది. ఆ అడవి మధ్యలో, దట్టమైన అడవి మధ్యలో ఆ సముద్రం మధ్యలో ఉన్న లేక్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంది సముద్రం. ఏ అడవుల్లో కూడా ఈ వాటర్ ఉండదు, అవన్నీ కూడా రెస్ట్లెస్ గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ గా, వాస్ట్ గా, విశాలంగా. ఆ రోజు పొద్దున్నే అవి చాలా మైల్డ్ గా, స్నేహపూరితంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నది. అంటే ఆ కెరటాలు, సముద్రం నీలంగా ఉన్నటువంటి ఆ నీళ్ళకి ఒక చెట్టు కిందని ఆ ఇసుక పైన జీవితం అన్నది క్రాబ్స్ కి అతీతంగా,
సాల్ట్ వాటర్, సీగల్స్ వీటన్నిటికీ అతీతంగా జీవితం అన్నది స్వేచ్ఛగా ఉంది. పెద్దగా నల్లగా ఉన్న చీమలు దాటి వెళ్తున్నాయి. వాళ్ళ మనస్సుల్ని ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్తున్నాయి. అవి చెట్టు చివరి వరకు వెళ్తాయి. అప్పుడు సడన్ గా మళ్ళీ కిందకు వస్తాయి, ఏ కారణం లేకుండా. 2 లేదా 3 అసహనంతో ఆగిపోతాయి. వాటి తలలు తిప్పుతాయి. తర్వాత ఎక్కువ బర్స్టింగ్ ఎనర్జీతో ఆ వుడ్ మీద ఇంతకు ముందు వందల కొలది సార్లు దాన్ని పరీక్షించిన దాని మీద అవేమోని వెళ్తూ ఉంటాయి. వాళ్ళు అవన్నీ కూడా మళ్ళీ కూడా దాన్ని పరిశోధిస్తూ ఉంటారు ఎంతో ఆతురతతో, ఉత్సాహంతో. ఆ వుడ్ అంటే ఆ చెట్టు. తర్వాత ఒక్క సెకండ్ అయిపోయాక వాళ్ళ ఇంట్రెస్ట్ పోతుంది. ఆ చెట్టు కిందని చాలా ప్రశాంతంగా ఉంది, అంటే సౌండ్ లేకుండా ఉంది. అన్నీ కూడా చాలా జీవంతంగా ఉన్నాయి. ఏ మాత్రం గాలి అన్నది లేదు ఆ చెట్టు ఆకుల్ని కదిపేది. కానీ ఆ పొద్దున్న యొక్క సౌందర్యం, కాంతిలో అవి ఎంతో ఎక్కువగా బాగున్నాయి. ఆ చెట్టు విషయంలో ఒక తీవ్రత ఉంది. అదేమి భయంకరమైనది కాదు. అలాగే జయప్రదం అవ్వాల్సింది కాదు. కానీ ఆ తీవ్రత సంపూర్ణత కోసం, బీయింగ్ కంప్లీట్, అది సంపూర్ణంగా ఉంది. సింపుల్ గా ఉంది, ఏకాంతంగా ఉంది, కానీ భూమిలో భాగంగా ఉంది. ఆ ఆకుల యొక్క రంగులు, అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి పుష్పములు, కలర్లు, ఆ డార్క్ గా ఉన్నటువంటి ఆ చెట్టు బోధే ట్రంక్, అదంతటిని మరికొంచెం వేల కొలది సార్లు తీవ్రత చేస్తోంది. ఆ చెట్టు యొక్క శాఖలు హెవెన్స్ ని కూడా పోషిస్తున్నాయి, బలపరుస్తున్నట్టుగా ఉన్నాయి. నమ్మలేనంత క్లియర్ గా ఉంది, కాంతివంతంగా ఉంది, జీవంతో ఉంది. ఆ సింగిల్ ట్రీ కిందనే, ఆ ఒక్క ట్రీ కిందనే ధ్యానం అన్నది మనస్సు యొక్క తీవ్రత, అది సైలెన్స్ యొక్క పరిపూర్ణతలో ఉంది. మైండ్ అనేది బాగా భయపడుతున్న మన ఇళ్లలో పాలిస్తున్న జంతువులాగా, క్రమశిక్షణతో ఉన్న జంతువులాగా, అది మైండ్ ఏమో అంత నిశ్చలంగా లేదు. అది ఆ నీళ్లు ఎలా స్టిల్గా ఉన్నాయో అది కూడా ఎంతో లోతుగా నిశ్చలంగా ఉంది. అంటే పై నిశ్చలతో కాదు, చాలా లోతైన నిశ్చలతో. అయితే ఈ నిశ్చలత్వం అన్నది అప్పటికీ ఉంటుంది. అదేమి పైన ఉన్నది కాదు, ఆ గాలులు అన్నీ పోయాక ఉండేది కాదు. ఈ నిశ్చలత్వం అన్నది దానికి ఒక జీవం ఉంది, ఒక కదలిక, దానికి సంబంధించిన దాని సొంత కదలిక ఉంది. అది బయట జీవం యొక్క ఫ్లోకి సంబంధంతో ఉంది, కానీ దాంతో టచ్ అవ్వకుండా ఉంది. దాని తీవ్రత అనేది ఒక పవర్ఫుల్ మెషిన్ లాంటిది కాదు, కన్నింగ్ గా కేపబుల్ చేతులతోటి ఉండేటటువంటి మెషిన్ లాంటిది కాదు. ప్రేమ ఎంత సింపుల్ గా సహజంగా ఉంటుందో అది అంతలా ఉంది. ఎలా అయితే మెరుపు, ఫుల్ ఫ్లోయింగ్ రివర్ అలా ఉంది. సంపూర్ణమైన నీటితో నిండి ప్రవహిస్తున్న నదిలాగా. ఆయన ఏమన్నాడంటే, ఆయన పాలిటిక్స్ లో
ఉండేవాట. అంటే పూర్తిగా మునిగిపోయి ఆయన సామాన్యంగా జయం అనేటటువంటి ఆ నిచ్చెన ఎక్కడానికి అందరూ చేసినట్టుగా ఆయన చేశాడు. సరి అయిన ప్రజల్ని ఆయన తయారు చేశాడు. ఎంతో ఫెమిలియర్ గా ఉన్నటువంటి పదాలు అక్కడ ఉన్న నాయకులతో వాళ్ళు కూడా ఆ ల్యాడర్ని ఎక్కారు. అయితే ఆయన యొక్క ఎక్కడం చాలా త్వరితంగా జరిగింది. ఆయన్ని విదేశాలకు పంపించారు. ఎన్నో ముఖ్యమైనటువంటి కమిటీస్ ఆయన్ని పరిగణించే వాళ్ళు చాలా గౌరవంగా చూసేవారు. ఆయన చాలా సిన్సియరు, ఏమాత్రం కరప్ట్ అవ్వలేదు. అందరిలాగే అంబిషియస్ గా మిగతా వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఆల్బీట్ అంటే ఒకసారి ఏఎల్బిఈఐటి జయంత్ ఉన్నాడా లేడా? ఏఎల్బిఈఐటి ఒకసారి చూడండి. ఫోన్ తేలేదు. అందిస్తాను. అమ్మా ఏంటన్నారమ్మా? ఏంటి ఏంటన్నారు? వినిపించలేదు క్లియర్ గా. వినపడలేదా? నేను చూస్తాను, ఫోన్ తెచ్చేసాను. ఏఎల్బిఈఐటి అని సరే చెప్పాను. సరే. ఏఎల్బిఈ ఐటి ఐటి నేను చూసాను, వచ్చేసింది. ఆల్బీట్ మీనింగ్ అస్పష్టంగా ఉన్నప్పటికీ తెలుగులో ఏంటంటే, తెలుగులో అయినప్పటికీ లేదా అయినా అని అర్థం అంతే. ఆ? అంటే ఇస్తే అయినప్పటికీ వచ్చినట్టే. మనకి తెలుసుకోవడం అవసరమే. చెప్పానా టైంకి వచ్చేదా? దొరికింది. అయితే గారు మీట్లో పెట్టండి. ఆ, ఆయన అందరూ ఇతరుల్లాగే ఆయనకి కూడా, అంటే ఆయన ఎంత ప్రదూషితం కాకపోయినప్పటికీ ఆయన అందరిలాగే ఆశయాలతో ఉన్నాడు. వీటన్నిటికీ తోడు ఆయన బాగా చదువుకున్నాడు. ఆయనకి పదాలు చాలా సులువుగా వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక అదృష్టవశాత్తు ఆయనకి ఈ కంట్రీకి సహాయం చేయడం అనే దాంట్లోంచి అలిసిపోయాడు. ఈ గేమ్ హెల్పింగ్ ద కంట్రీ అని తనని తాను బూస్టింగ్ చేసుకుంటూ, అంటే బికమింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అయ్యాడు కదా. ఇప్పుడు ఏంటంటే ఆయన అలిసిపోయాడు ఈ గేమ్తో. అందులో ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి అయ్యాడు. హీ వాజ్ టైర్డ్ ఆఫ్ ఇట్. ఆయన బాగా అలిసిపోయాడు. ఆయన ఎందుకు అలిసిపోయాడంటే ఆయన ఇంకా ఉన్నతంగా ఎక్కలేక కాదు, ఒక సహజమైనటువంటి తెలివి యొక్క సహజ ప్రాసెస్తో మనిషి యొక్క లోతైనటువంటి అభివృద్ధి అంటే బెటర్మెంట్ అన్నది ప్లానింగ్ లో లేదు, సంపూర్ణమైన ప్లానింగ్ లో లేదని ఆయనకు తెలిసిపోయింది. అలాగే ఆయన నైపుణ్యంలో లేదు. అలాగే పవర్ కోసం ఎక్కువగా తప్పించడంలో లేదు. అందుకని ఒక్కసారిగా అన్ని ఆయన విసిరేసాడు, వదిలేసాడు. ఇప్పుడు కొత్తగా మొదలెడుతున్నాడు తన జీవితం అంతటిని, సంపూర్ణ జీవితాన్ని. హోల్ ఆఫ్ లైఫ్ అంటే, సంపూర్ణ జీవితం అంటే మీ ఉద్దేశ్యం అన్నారు. నేను చాలా సంవత్సరాలు ఒక నది బ్రాంచ్ మీద గడిపాను. నా మిగతా టైం అంతా కూడా సంవత్సరాలు నా జీవితంలోవి రివర్లోనే ఉండాలనుకుంటున్నాను. నేను ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను ఈ పొలిటికల్ స్ట్రగుల్, అంటే రాజకీయమైన ఈ సంఘర్షణని.
నేనేదో పశ్చాత్తాపంతో పాలిటిక్స్ వదిలిట్లేదు. లేకపోతే ఇప్పుడు నేను సొసైటీ యొక్క మంచికి నా హృదయంలోంచి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు లెక్క పెట్టే మనసుతో కాకుండా నేను సొసైటీ నుంచి ఏమిటి తీసుకున్నానో 10 దానికి నేను రిటర్న్ చేయాలి. అసలు మీరు ఇవ్వడం తీసుకోవడం అన్న విషయాల్లో ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను సొసైటీ నుంచి చాలా తీసుకున్నాను. అది ఇచ్చినదంతా దానికి నేను వెనక్కి ఎన్నో రెట్లు ఇవ్వాలి. మీరు సొసైటీకి ఏమి రుణపడి ఉన్నారు? నాకున్నదంతాను, నా బ్యాంక్ అకౌంటు, నా యొక్క విద్య, నా పేరు, ఎన్నో విషయాలు అన్నారు ఆయన. యాక్చువల్గా మీరేమో సొసైటీ నుంచి ఏమీ తీసుకోలేదు, మీరు అందులో భాగం. మీరేం సెపరేట్, ఒకవేళ మీరు సెపరేట్ ఎంటిటీ అయ్యారనుకోండి, దానికి సంబంధం లేకుండా మీరు తీసుకున్నది ఏదో దానికి ఇవ్వచ్చు. కానీ మీరు అందులో భాగం. అక్కడున్న సంస్కృతిలో అది మిమ్మల్ని ఇలా తయారు చేసింది, అందులో భాగం మీరు. మీరు అప్పు తీసుకున్న డబ్బునేమో వెనక్కి ఇచ్చిగలరు. మీరు అందులో భాగంగా ఉన్నంత వరకు సొసైటీకి మీరు ఏమి ఇవ్వగలరు? ఈ సొసైటీ కారణంగా నాకు ధనం ఉంది, ఆహారం ఉంది, బట్టలు ఉన్నాయి, ఆశ్రయం ఉంది. నేను ఏదో ఒకటి చేయాలి దానికి రిటర్న్గా. నేను ఈ సొసైటీ అన్న ఫ్రేమ్వర్క్లోనే నేను ఎంతో లాభం పొందాను. ఇప్పుడు దానికి నేను వీపు చూపెట్టి వెనక్కి వెళ్ళిపోవడం అన్నది కృతజ్ఞత. నేను ఏదో ఒక మంచి పని చేయాలి సొసైటీ కోసం అంటే ఎంతో విశాలమైన భావంతో, లార్జ్ సెన్స్లో, ఏదో మంచి చేసే వ్యక్తిలా కాకుండా. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. మీరు పోగు చేసుకున్నదంతా దానికి ఇచ్చేసిన మీ రుణం అన్నది మీరు తీర్చేసుకోగలరా? సొసైటీ అన్నది మీ యొక్క ప్రయత్నాలతో ఏదేదైతే మీ ఇచ్చిందో అది కంపారిటివ్గా చాలా సులువే వెనక్కి ఇచ్చేయడం. మీరేమో పేదవాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే దేశానికి ఇవ్వచ్చు. అయితే ఏమిటి, మీకు అప్పటికీ సొసైటీ పట్ల మీకు కర్తవ్యం ఉంటుంది. ఎందుకంటే మీరు అందులో భాగం, మీరు ఆ పౌరుల్లో ఒకరు. ఎంతకాలం అయితే మీరు సొసైటీకి చెందుతారో, దాంతో ఐడెంటిఫై అయిపోతున్నారో, మీ ఇద్దరు కూడా తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళును. దాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఆ స్ట్రక్చర్ని. నేను మీరు చెప్పినట్టుగా అలాగే చేస్తున్నాను, ఆ సొసైటీలో ఒక పార్ట్ని. అది లేకుండా నేను లేను. నేను ఇప్పటికీ మంచి చెడ్డ సొసైటీకి సంబంధించిన వాడిని. అంటే ఐఎమ్ బోత్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ సొసైటీలో ఉన్న మంచికి చెడ్డకి నేనుగా ఉన్నాను. అంటే నాకు ఉన్నాయి. ఐ మస్ట్ రిమూవ్ ద బ్యాడ్. అందులో ఉన్న చెడ్డని తీసేసి గుడ్ని పైకి తేవాలి. సొసైటీకి సంబంధించిన ఏ సంస్కృతి అయినా గుడ్ అన్నది అనుమతిస్తుంది, గౌరవప్రదంగా చూస్తుంది. అంటే యాక్సెప్టెడ్, ఆ గౌరవం కూడా వస్తుంది. మీరేం మెయింటైన్ చేయాలనుకుంటున్నారంటే ఏదైతే ఉన్నతమైందో ఆ సొసైటీ యొక్క స్ట్రక్చర్లో అదే మీరు మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఆ సాంఘికమైన విధానాన్ని మార్చేద్దాం అనుకుంటున్నాను. అందులోనే నేను పట్టుబడిపోయాను. ఇది నేను చాలా సిన్సియర్గా ఫీల్ అవుతున్నాను.
ఈ సాంఘికమైన విధానం అన్నది మనిషే తయారు చేశాడు. మనిషి కంటే స్వేచ్ఛగా అది లేదు. దానికి వేరే జీవితం ఉన్నా మనిషి కూడా దాని కంటే ఇండిపెండెంట్ గా లేడు. ఆ రెండు కలిసి ఉన్నాయి, మనిషి, సొసైటీ. ఆ ప్యాటర్న్ లో మార్పు అన్నది అది మార్పే కాదు. అంటే మీరున్న ఆ ప్యాటర్న్ ని మీరు మార్చడం అన్నది మార్పే కాదు. అది కేవలంగా ఉన్నదాన్ని కొంచెంగా మాడిఫై చేస్తున్నారు, సంస్కరిస్తున్నారు. మోడిఫికేషను, రిఫర్మేషను. మీరు సోషల్ ప్యాటర్న్ అంతట్లోంచి బయటకి వచ్చేస్తే ఇంకొక దాన్ని నిర్మించకుండా అప్పుడు మీరు సొసైటీ సహాయం చేయగలరు. మీరు ఎంతకాలం సొసైటీకి సంబంధించి ఉంటారో దానికి మీరు అది కృషించడానికే సహాయం చేస్తున్నారు. అన్ని సొసైటీస్ అద్భుతంగా ఉన్నటువంటి ఊహాత్మకమైనవి కూడా వాటిలో వాటి యొక్క కరప్షన్ అనే బీజాలు ఉన్నాయి. సొసైటీని మార్చాలంటే మీరు దాని నుంచి బయటికి రావాలి. సొసైటీ ఎలా ఉందో దాని నుంచి మీరు ఆగిపోవాలి. అంటే మీరు అలా ఉండకూడదు. అది ఎలా ఉంది, ఏదో ఒకటి పొందాలని ఆశయాలతో, అసూయతో పవర్ని అన్వేషిస్తూ ఉన్నది. మీ ఉద్దేశం ఏంటి? నేను ఒక సన్యాసిని, ఒక ఋషిని అయిపోవాలా? కాదు. సన్యాసి కేవలంగా బాహ్యమైనటువంటి ప్రాపంచిక షో వదిలేసాడు, సొసైటీకి సంబంధించింది. కానీ ఆంతరంగికంగా ఆయన దానిలో భాగమే. ఏదో పొందాలన్న కోరికతోటే అతను కూడా లోపల లోపల బర్న్ అవుతున్నాడు. ఏదో పొందాలి, ఏదో అవ్వాలి. అది నేను చూశానన్నారు. తప్పనిసరిగా మిమ్మల్ని మీరు పాలిటిక్స్ లో బాగా బర్న్ చేసుకున్నారు. మీ సమస్య సొసైటీ నుంచి బయటకు రావడం కాదు, మళ్ళీ జీవితంలోకి సంపూర్ణంగా రావాలని, ప్రేమించి సింపుల్గా ఉండాలని. ప్రేమ లేకపోతే మీరేం చేసినా